హైదరాబాద్ సిగలో మరో మణిహారం చేరింది. అత్యాధునిక సౌకర్యాలతో తీర్చిదిద్దిన చెర్లపల్లి రైల్వే టెర్మినల్ ను ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్ గా ప్రారంభించారు. సుమారు 413 కోట్ల వ్యయంతో పర్యావరణ అనుకూలంగా ఈ టెర్మినల్ ను నిర్మించారు. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి భారీగా ప్రజలు హైదరాబాద్ మహానగరంలోకి జీవించేందుకు తరలి వస్తున్న వేళ సికింద్రాబాద్, నాంపల్లి, లింగంపల్లి, కాచిగూడ రైల్వే స్టేషన్ పై తీవ్ర ఒత్తిడి పెరుగుతోంది. ఆయా రైల్వే స్టేషన్లపై ఒత్తిడి తగ్గించేందుకు రైల్వే శాఖ ఈ టెర్మినల్ ను నిర్మించింది. చెర్లపల్లిలో ఒక ప్లాట్ఫామ్ నుంచి మరో ప్లాట్ఫామ్ కు ఎలాంటి ఇబ్బందులు లేకుండా రాకపోకలు సాగించేందుకు వీలుగా 12 మీటర్ల వెడల్పుతో ఒక ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ తో పాటు 6 మీటర్ల వెడల్పుతో మరో బ్రిడ్జి ని ఏర్పాటు చేశారు. ఈ రైల్వే స్టేషన్ ను అభివృద్ధి పరచడం ద్వారా నగరంలోని ఇతర రైల్వే స్టేషన్లపై ఒత్తిడి తగ్గుతుందని అధికారులు భావిస్తున్నారు. ఈ స్టేషన్ చాలా పెద్దగా ఉండడమే కాకుండా వాహనాల పార్కింగ్ సౌకర్యం కూడా పెద్దగా ఉంది. ప్లాట్ఫామ్ లో 7 లిఫ్టులతో పాటు 6 ఎస్కలేటర్లను ఏర్పాటు చేయడమే కాకుండా పార్సిల్ బుకింగ్ సౌకర్యాన్ని కూడా కల్పించారు. 25 జతల రైళ్లను హ్యాండిల్ చేసేలా ఈ స్టేషన్ లో 10 కొత్త ట్రాక్లను నిర్మించారు. రైళ్ల నిర్వహణ కోసం అత్యాధునిక కోచ్ డిపోను కూడా నిర్మించారు. బస్ బేతో పాటు కార్లు, బైక్లను నిలిపేందుకు విశాల పార్కింగ్ సదుపాయం కల్పించారు. ఈ స్టేషన్ లో మొత్తం 19 ట్రాక్స్ ఉన్నాయి. దీంతో ఈ టెర్మినల్ చాలా పెద్దగా ఉంటుంది. మరోవైపు ఈ స్టేషన్ లో మొత్తం 3 ఫుట్ ఓవర్ బ్రిడ్జిలున్నాయి. గతంలో ఒకటి ఉండగా ఇటీవల మరో 2ని నిర్మించారు. దేశంలో మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ఈ టెర్మినల్ ను రైల్వే శాఖ రూపొందించింది. ఈ టెర్మినల్ అందుబాటులోకి రావడంతో 2 ప్రధాన రైళ్ల రాకపోకలకు ఇక్కడి నుంచే నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు. ప్రతిరోజు నాంపల్లి నుంచి బయలుదేరే ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ హైదరాబాద్ ఎక్స్ప్రెస్, చెన్నై ఎక్స్ప్రెస్ ఇక నుంచి చెర్లపల్లి నుంచి బయలుదేరనుంది. అలాగే గోరఖ్పూర్, సికింద్రాబాద్ ఎక్స్ప్రెస్ సైతం చెర్లపల్లి నుంచి ప్రారంభం కానుంది. చెర్లపల్లి నూతన టెర్మినల్ ప్రారంభం నేపథ్యంలో కొన్ని రైళ్లకు చెర్లపల్లి స్టేషన్ లో స్టాపింగ్ ఇచ్చారు. గుంటూరు సికింద్రాబాద్, గోల్కొండ ఎక్స్ప్రెస్, సికింద్రాబాద్ సిర్పూర్, కాగజ్ నగర్ ఎక్స్ప్రెస్ లు ఇక్కడ ఆగనున్నాయి.